అన్నమయ్య జిల్లా పొంగనూరు దగా డిఎస్సి ర్యాలీలో భారీగా పాల్గొన్న వైసీపీ శ్రేణులు. పొంగనూరు పట్టణంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు చేపట్టిన దగా డిఎస్సి నిరుద్యోగ వృత్తి ఫీజు రీయింబర్స్మెంట్ పై స్థానిక ప్రైవేట్ బస్ స్టాండ్ నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ పరిశీలకుడు జింకా చలపతి, టీటీడీ మాజీ మెంబర్ పోకల అశోక్ కుమార్, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ యువజన విభాగం సంయుక్త కార్యదర్శి చెంగారెడ్డి మాట్లాడుతూ దగా డిఎస్సిపై సిబిఐ విచారణ జరిపిస్తే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గుట్టు రట్టవుతుందని చంద్రబాబుకు తెలుసని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 30 లక్షల మంది నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన నిరుద్యోగ వృత్తి ఫీజు రీయింబర్స్మెంట్ 18 సంవత్సరాలు నిండిన మహిళలకు శ్రీనిధి కింద నెలకు 1500 రూపాయలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడుకు ప్రజలు రానున్న ఎన్నికల్లో తగ్గు రీతిలో బుద్ధి చెప్తారన్నారు. కూటమి ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు, బినామీలకు తప్ప ప్రజలకు మేలు చేయడం లేదన్నారు. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడానికి మంత్రి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ వింగ్ జోనల్ ప్రెసిడెంట్ హేమంత్ కుమార్ రెడ్డి, వైసీపీ రాయలసీమ జిల్లాల కోఆర్డినేటర్ ఫకీరుద్దీన్ షరీఫ్, కొండవీటి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. సభ్యుడు మిథున్ రెడ్డి గారు, ఎంపీ మిథున్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు పొంగనూరు నియోజకవర్గంలో పొంగనూరు టౌన్ అయితేనేమి, పొంగనూరు మండలం అయితే చౌడపల్లి కానీ, సోమలు కానీ, సదుము కానీ, పులిచెలు కానీ, రుమ్మచెర్లు కానీ పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రాష్ట్ర ప్రజలకు అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేనిఫెస్టో ఏదైతే పెట్టిందో ఆ మేనిఫెస్టోలో చేయని దానిపైన పేద ప్రజల పక్షాన, రైతు కూలి పక్షాన, రైతులు బిడ్డల పక్షాన, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డల పక్షాన ఈ రోజు గళమిప్పుతున్నాం. దాంట్లో భాగంగా ఈ రోజు ర్యాలీ కార్యక్రమం చేశాం. ముఖ్యంగా దీని ముఖ్య ఉద్దేశం డిఎస్సిలో ఏదైతే అక్రమాలు జరిగినాయో, ఎవరైతే పేద బిడ్డలు, ఎవరైతే రైతు బిడ్డ, ఎవరైతే రైతు కూలి బిడ్డ, ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు కష్టపడి చదువుకొని తల్లిదండ్రుల రెక్కల కష్టం పైన 22-23 ఏళ్ళు చదివి కష్టపడి క్వాలిఫై అయినా కూడా క్వాలిఫై కాలేదని చేశారో దానిపైన నిజ నిర్ధారణ తేలాలా. ఆ నిజ నిర్ధారణలో ఏదైతే వాస్తవాలు బయట వస్తాయో దానికి నైతిక బాధ్యత వహించి గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ నిజ నిర్ధారణ తేలినంగా రాజీనామా చేయాలనేది మా ప్రధానమైన డిమాండ్. అదేవిధంగా ఎన్నికల మీద మీరు సూపర్ 6 అని ప్రతి ఇంట్లో క్యాలెండర్ ఇచ్చారు. దాంట్లో కూటమి ప్రభుత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఇద్దరు కూడా సిగ్నేచర్ పెట్టి ఇది ఒక హామీ అనుకోండి, ఇది ఒక బాండ్ అనుకోండి, ఇది ఒక రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అనుకోండి, ఇవన్నీ కూడా తప్పకుండా చేస్తామన్నారు. మీరేం చెప్పారు? ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వారందరికీ కూడా ఉద్యోగాలు వచ్చేంత వరకు మరి నిరుద్యోగ వృత్తి ఇస్తాము 3000 అని చెప్పారు. ఈరోజు 30 లక్షల మందికి నిరుద్యోగ వృత్తి ఇచ్చారా అని వైఎస్ఆర్ పార్టీ అడుగుతున్నది. అదేవిధంగా 25 లక్షల ఉద్యోగాలు అన్నారు. 25 లక్షల ఉద్యోగాలు ఇచ్చారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అడుగుతున్నది. అదేవిధంగా బిడ్డలు 18 సంవత్సరాలు దాటిన బిడ్డలందరికీ కూడా నెలకు 1500 చొప్పున సంవత్సరానికి 18,000 శ్రీనిధి కింద ఇస్తామని చెప్పారు. మరి ఇచ్చారా అని మేము అడుగుతున్నాం. అదేవిధంగా ఈ డిఎస్సీలో కానీ, అదేవిధంగా శ్రీనిధి కానీ, అదేవిధంగా తల్లికి వందనములు కూడా దాదాపు 2024 ఏప్రిల్ 12వ తేదీ మరి ప్రమాణ స్వీకారం చేశారు. 2024లో ఇచ్చారా? ఇవ్వలేదు. 2025లో కూడా 22 లక్షల మందికి ఇవ్వలేదు. 2026లో కూడా 22,50,000 మందికి ఇవ్వలేదు. ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని మేము అడుగుతున్నాం. నిజాయితీ మీకుంటే ఇచ్చిన పాట పైన మేము నిలబడేట్లా ఉంటే మమ్మల్ని రోడ్లోకి రానికన్నా వాణి చెప్పకుండా నిలుపుదల చేయాలంటే ఆ వాగ్దానాలన్నీ చేయండి. మీరు వాగ్దానాలన్నీ చేసినప్పుడు మేము రోడ్లలోకి రాం కదా. మరి ఇచ్చిన వాగ్దానాలన్నీ బేషరతుగా చేయాలని ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జననేత జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి పిలుపు వరకు పెద్ద ఎత్తున ర్యాలీ మరి ఈ సంఘీభావంకి వచ్చే ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు మా నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారి సూచనలతో ఈరోజు మెగా డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలపైన సిబిఐ విచారణ జరిపించాలని ఎంతోమంది నిరుద్యోగులు, యువత వీళ్ళందరి సహకారంతో ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. రానున్న రోజుల్లో ఈ జరిగినటువంటి అన్యాయాలు, అక్రమాలపైన విచారణ జరిపించుకుంటే మరిన్ని ఉద్యమాలు చేస్తాం, ప్రజలకు అండగా ఉంటాం. ప్రజలకు అండగా ఉండి రానున్న రోజుల్లో ప్రతి నిరుద్యోగికి కూడా న్యాయం జరిగే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త పనిచేస్తాం. అందరి సహకారము ఇట్లే ఉండాలా. ప్రత్యేకంగా మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునే విధంగా మనం ప్రతి ఒక్కరూ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకోవాలంటే పేద బడుగు బలహీన వర్గాలు సంతోషంగా ఉండాలంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరి వల్లనే సాధ్యమవుతుంది. వీళ్ళంతా కార్పొరేట్ కంపెనీస్ కి, వాళ్ళ బినామీలకి మేలు చేస్తున్నారు తప్పితే మిగతా ఎక్కడా కూడా పేదవారికి కానీ, మధ్యతరగతి వారికి కానీ మేలు చేసిన దాఖలాలు లేవు. రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, విద్యార్థి కానుక లేదు,
విద్యా దీవెన లేదు, వసతి దీవెన లేదు, ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. ఇలా ప్రతి కార్యక్రమాన్ని వదిలేసి పేద ప్రజలు కడుపు కొడుతూ ఉన్నారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. ఏ పార్టీ కూడా ఉన్నట్లు మనుగడ లేదు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో గుణపాఠం చెప్తాం. జై జగన్. తెలుగుదేశం పార్టీ అధికారానికి వచ్చిన వెంటనే డిఎస్సి ఫలితాలు మేము వెల్లడిస్తామని చెప్పారు. 16,000 మంది అభ్యర్థులను సెలెక్ట్ చేశారు. ఇవి పారదర్శకంగా చేశారా అనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ తెలుసు. అభ్యర్థులైతే మాత్రము ఆధారాలతో కూడా చూపెట్టారు. ఎప్పుడైతే ఈ స్పోర్ట్స్ కోటా పెట్టి ఈ స్పోర్ట్స్ కోటాలో పర్సంటేజ్ ఎందుకు పెంచారు అందరికీ తెలుసు. స్పోర్ట్స్ కోటాలో మీరు ఎందుకు పర్సంటేజ్ పెంచారు? ఆ పర్సంటేజ్లో సర్టిఫికెట్లు, స్పోర్ట్స్లో సర్టిఫికెట్లు, నిజాయితీ లేని సర్టిఫికెట్లన్నీ, ఫ్లేక్ సర్టిఫికెట్లన్నీ వచ్చేసాయి. మీరు పారదర్శకంగా జరపలేదు. ఆధారాలతో కూడా నిరూపించబడ్డాయి. ఎందుకు సిబిఐ ఎంక్వైరీకి మీరు భయపడుతున్నారు? చంద్రబాబు నాయుడుకి తెలుసు సిబిఐ ఎంక్వైరీ, ఎందుకంటే సీనియర్ నాయకుడు, రాజకీయాల గురించి బాగా అవగాహన ఉన్నవాడు. సిబిఐ ఎంక్వైరీ చేస్తే తప్పనిసరిగా కొడుకు గుట్టు రద్దవుతుంది. ఇది నిజంగా మీరు నిజాయితీగా ఉన్నారు అనిపించుకోవాలంటే సిబిఐ విచారణ జరిపించాలి. నిజాయితీ లేదు అంటే ఇంకా మీకు ప్రజలు సరైన గుణపాఠం చెప్తారు.